అన్నమయ్య జిల్లా రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు వర్క్ షెడ్లు మరియు మునక ప్రాంతం నుంచి వచ్చిన బోయినపల్లి, మాధవరం 1 and 2 ఉప్పరపల్లిలో నివసిస్తున్న వారికి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలిచ్చింది. వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాపయ్య వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి వృత్తిలో వారికి కనీస వేతనం కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఉందని, ఉపాధి హామీ కూలీ ఇచ్చే డబ్బు కూడా వారికి రావటం లేదని, కావున ప్రభుత్వం అన్ని రకాలుగా వారిని ఆదుకోవాలని, అందరికీ వర్క్ షెడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే వారికి 3 సెంట్లు ఇంటి జాగా ఇవ్వాలని, సోమశిల మునక ప్రాంతం నుంచి వచ్చిన ఇక్కడ నివసిస్తున్న వారందరికీ ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ, కూటమి నాయకులు మందపల్లి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, బీజేపీ పట్టణ అధ్యక్షులు వివి రమణ, మాజీ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకట సుబ్బయ్య నాయుడు, బీజేపీ ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎం రమణయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం గిరీష్, పట్టణ ఉపాధ్యక్షులు కేజే నాగరాజు, బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తిపాటి నవీన్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు హిమగిరినాథ్ యాదవ్, గాదెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా దాంట్లో కొంతమంది మూడు వేలు